నమస్తే, నేను మీ రేవంత్ చలమల. రిటైర్మెంట్ కోసం ఎంత కార్పస్ సేవ్ చేయాలి? ఇప్పుడు నా వయసు 30 సంవత్సరాలు, నేను 60 సంవత్సరాలకు రిటైర్ అవుతా, నాకు 30 ఏళ్ళ టైం ఉంది. నా వయసు 35, నేను 55కి రిటైర్ అవ్వాలనుకుంటున్నాను, నాకు 20 ఏళ్ళు టైం ఉంది. సో ఇట్లా బేసిక్గా చాలా మందికి ఈ కన్ఫ్యూజన్ ఉంది. సో బేసిక్గా ఎంత చేయాలి, ఎంత చేస్తే నాకు సరిపోతుంది, నాకు అసలు ఈ రిటైర్మెంట్ కార్పస్కి సంబంధించిన నాలెడ్జ్ లేదు. ఈ మధ్య రిటైర్మెంట్ ప్లానింగ్ అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. సో దాన్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి? దానికోసం నేను పెద్ద పెద్ద మ్యాథ్ ఏం వాడలేను, ఏదైనా ఒక బండ గుర్తులాగా ఉంటే చెప్పండి అని అంటే, సో ఈ వీడియో పర్ఫెక్ట్గా మీకు సూట్ అవుతుంది. మీకు రిటైర్మెంట్కి ఇంకా ఎన్ని సంవత్సరాల టైం ఉంది అన్న దాన్ని బట్టి మీరు ఎంత ఎస్ఐపి అయినా చేయాలి, లేకపోతే ఎంత లంసం అనేది పెట్టాలి, ఒక బండ గుర్తులాగా చెప్పేస్తాను. సో బేసిక్గా అసలు దానికంటే ముందు మనం అర్థం చేసుకోవాల్సింది, మనం రిటైర్మెంట్ అయ్యే టైంకి మన ఖర్చులు ఈ రోజు ఉన్నట్టుగా ఉండవు. సో బేసిక్గా మనకి ఈ రోజు ఒక ₹1,00,000 ఖర్చు పెడుతున్నామని అంటే 10 ఏళ్ల తర్వాత ఒక 2 లక్షలు అవ్వచ్చు, ఇంకెక్కువ కూడా అవ్వచ్చు. సో దాన్నే మనం ఇన్ఫ్లేషన్ అని అంటాం. సో బేసిక్గా మనకి లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అని ఉంటుంది, అండ్ దాంతో పాటుగా హెడ్లైన్ సిపిఐ ఇన్ఫ్లేషన్ అని ఉంటుంది. అంటే మనం వాడుకునేటువంటి వస్తువులు ఒక స్పీడ్తో పెరుగుతూ ఉంటాయి. ఇంకొకటి లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటే మనం బతికేటువంటి విధానంలో వస్తున్నటువంటి మార్పులు. గతంలో మనకు ఫోన్లు లేవు, తర్వాత ల్యాండ్లైన్లు వచ్చాయి, సెల్ ఫోన్లు వచ్చాయి, సైకిల్ ఉంటే ఎక్కువ, బైకులు వచ్చాయి, ఇంటికి ఒక కారు వచ్చింది, ఎయిర్ కూలర్ ఉంటే ఎక్కువ, ఇంటికి ఏసీలు వచ్చాయి. సో దీన్ని లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అని అంటారు. ఇంతకుముందు గతంలో సినిమాలు లేవు, ఇప్పుడు సినిమాలు ఉన్నాయి, ఓటీటీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, సబ్స్క్రిప్షన్లు ఉన్నాయి. సో దీనే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే మన ప్రమేయం లేకుండానే పెరిగేటువంటిది లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. ఏది మనం అప్గ్రేడ్ అవుతూ ఉంటాం. అండ్ దాంతోపాటుగా ఆల్రెడీ వాడుతున్న వస్తువులకి పెరిగేటువంటి ఖర్చులు ఇన్ఫ్లేషన్ అని అంటాం. సో దాని హెడ్లైన్ సిపిఐ ఇన్ఫ్లేషన్ అని అంటాం. సో బేసిక్ ఇక్కడ మీరు డేటాస్ కూడా గమనించినప్పుడు మనకు లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ 4.5% ఉంటే హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అప్రాక్సిమేట్గా 5.4% ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్గా ఈ రెండు కలిపి 10% మనకి ఇన్ఫ్లేషన్ అనేది ఉంది. అంటే యావరేజ్గా మనం పెట్టేటువంటి ఖర్చు సంవత్సరానికి యావరేజ్గా, అంటే ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా 10% పెరుగుద్ది అని కాదు, ఆన్ యావరేజ్ ఓవర్ ద లాంగ్ పీరియడ్ మాత్రం. ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఒక సంవత్సరం తక్కువ వచ్చింది, ఒక సంవత్సరం ఎక్కువ వచ్చింది, ఇట్లా మాట్లాడుకుంటాం. కానీ ఓవరాల్గా CAGR ఇంత అని మాట్లాడతాం, 3 ఇయర్, 5 ఇయర్, 10 ఇయర్ అని. ఇన్ ద సేమ్ వే యావరేజ్గా మనకి ఓవరాల్గా మనకి లైఫ్ స్టైల్ ప్లస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ అంటే హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ రెండు కలిపి 10% వరకు వస్తుంది. సో ఈ 10% అనేది మనం ఎంత వద్దన్నా మన లైఫ్లో పెరిగేటువంటి కాస్టే. అండ్ దాంతోపాటుగా సహజంగా మన రిటైర్మెంట్ అప్పుడు వచ్చే సమస్యలు ఏంటి? మెడికల్ ఇన్ఫ్లేషన్. సో మెడికల్ ఇన్ఫ్లేషన్ దాదాపుగా మన ఇండియాలో 13 to 15% వరకు పెరుగుతుంది. సో సహజంగా మనకు ఆఫ్టర్ ఆ ఏజ్ తర్వాత మనకు రాబోయేటువంటి ఎక్స్పెన్సెస్ ఎక్కువగా, అంటే అన్ఎక్స్పెక్టెడ్. ఎవ్రీ మంత్ హాస్పిటల్లో ఉంటామని కాదు, వచ్చినప్పుడు పెద్దగా వస్తుంది. ఎవ్రీ మంత్ మెడిసిన్స్ వాడతామని కాదు, వచ్చినప్పుడు ఎక్కువగా వాడాల్సి వస్తుంది. సో దాని యొక్క ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇన్ జనరల్గా మనకి ఎంగేజ్ ఉన్నప్పుడు స్కూల్కి పోవడం ఎంత సహజమో, వయసు పెరిగిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళడం అంతే సహజం. సో ఆ ఎక్స్పెన్సెస్ మన మైండ్లో పెట్టాలి. మనం ఎంగుగా ఉన్నప్పుడు పిల్లల ఎడ్యుకేషన్కి ప్లాన్ చేస్తాం, మనం ఓల్డ్గా అయ్యేటప్పుడు హాస్పిటల్ ఎక్స్పెన్సెస్కి ప్లాన్ చేస్తాం, అంతే. సో బేసిక్గా ఈ ఎక్స్పెన్సెస్ అన్నింటిని దృష్టిలో పెట్టుకొని మీరు చూసినా కానీ మన ఇన్ఫ్లేషన్ యావరేజ్గా 10% ప్లస్సే ఉంది, కానీ 10% మైనస్ లేదు. సార్ అది కాదు ఇది కాదు, మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు, దానికి అడ్డం చేసి 7 పెట్టుకుందామా? ఓకే, రైట్, 7% తోటి క్యాలిక్యులేట్ చేసాం. సో బేసిక్ ఇన్ఫ్లేషన్ 7% తోటి పెట్టుకొని మనం 30 ఇయర్స్ వయసు ఉన్న వాళ్ళు ఇప్పుడు 60 ఏళ్లకు రిటైర్ అయితే ఎట్లా అనేది క్యాలిక్యులేట్ చేసాం. సో ఇక్కడ మీకు మంత్లీ ఎక్స్పెన్సెస్ నేను యావరేజ్గా 1 lakh అనేది తీసుకున్నాను. కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది. క్యాలిక్యులేషన్ పర్పస్ మనకు రౌండ్ ఫిగర్ అయితే ఈజీ టు క్యాలిక్యులేట్ అనే ఉద్దేశంతో 1 lakh అనేది పెట్టుకున్నాం. ఏజ్ వచ్చేసరికి ఇక్కడ రాసాం, మీ ఏజ్ 30, 35, 40, 45, 50, 55. సో దానికి అనుకూలంగా మ్యాచ్ చేసుకోండి. సహజంగా రిటైర్మెంట్ ఏజ్ అనేది 60 అనుకుంటాం కాబట్టి అందరికీ 60 రిటైర్మెంట్ ఏజ్ అనుకుందాం. ఇప్పుడు 30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు 60 ఏళ్ళకి రిటైర్ అవుతారంటే ఇంకా 30 ఏళ్ళ సమయం ఉంది. అదేవిధంగా 35 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు 60 ఇయర్స్కి రిటైర్ అవుతారంటే 25, అండ్ సో ఆన్. 55 ఏజ్ ఉన్న వాళ్ళు 60కి రిటైర్ అంటే 5 సంవత్సరాల టైం ఉంది. సో బేసిక్ ఇంకా ఎన్ని ఇయర్స్ రిటైర్మెంట్ అవ్వడానికి పెండింగ్ ఉంది, ఓకే, అది రాశాం. ఇప్పుడు ₹1,00,000 ఎక్స్పెన్సెస్ ఉన్నటువంటి వ్యక్తికి 30 సంవత్సరాల తర్వాత 7% స్టాండర్డ్ ఇన్ఫ్లేషన్ తోటి ఇట్ విల్ బికమ్ 7,61,000. సో ఆల్మోస్ట్ మనకి ₹1,00,000 నుంచి 7,61,000 వరకు కూడా మన ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి. ఇది కొంచెం నమ్మడానికి హార్డ్గా అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు 30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఒక్కసారి మీ ఇంటికి వెళ్ళి 30 సంవత్సరాల క్రితం మీ పేరెంట్స్ నెల ఖర్చు ఎంతో అడగండి. ఇప్పుడు ₹1,00,000 అవుతుంది కదా సరే, ఇప్పుడు ఇంట్లో ఊర్లలో ఉండే వాళ్ళకైతే 50,000 అవుతుంది అనుకుందాం. వాళ్ళకి 30 సంవత్సరాల క్రితం వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఎంతో అడగండి. గట్టిగా 15,000 నుంచి ₹2,000 ఉండేదిగా. 15,000 నుంచి 2,000 ఎక్కడ, ఇప్పుడు 50,000 ఖర్చు ఎక్కడ? 30 సంవత్సరాల్లో ఎన్ని టైమ్స్ పెరిగింది? అది ఇంటూ 20 అనుకుంటా ఆల్మోస్ట్. ఇన్ ద సేమ్ వే యాక్చువల్గా మనం ఆ రేంజ్లో మరీ అగ్రెసివ్గా ఒకటి క్యాలిక్యులేట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ నేను 10% చెప్పాను కదా, నేను 7తో క్యాలిక్యులేట్ చేసినా కానీ ఇప్పుడు ₹1,00,000 ఖర్చు అంటే వాళ్ళు
30 years తర్వాత వాళ్ళ ఎక్స్పెన్సెస్ 7,61,000 అవుతుంది. ఇన్ ద సేమ్ వే 35 ఏజ్ గ్రూప్ ఉంది, నాకు ఇంకా 25 ఏళ్లలో రిటైర్ అవుతాను అని అంటే ఇక్కడి నుంచి 25 ఏళ్లలో రిటైర్ అవుతాను అన్న వాడికి 5,42,000. ఇక్కడి నుంచి 20 ఏళ్లలో రిటైర్ అవుతాను అనుకున్న వాడికి 3,86,000. 15 సంవత్సరాల్లో నేను రిటైర్మెంట్ ఉంది అంటే 2,75,000. 10 ఏళ్ళు నేను రిటైర్ అవుతానంటే ఇంచుమించుగా 2 లక్షలు. నేను 5 ఏళ్లలో రిటైర్ అవుతుంటే 1,45,000. సో బేసిక్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఎన్ని ఇయర్స్ ఆఫ్ రిటైర్మెంట్ టైం ఉంది అన్న దాన్ని బట్టి ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసుకుంటూ మన మంత్లీ ఎక్స్పెన్సెస్ అనేవి ఎంత ఉంటాయి అనేది కేటగరైజ్ చేసాం. సో బేసిక్గా మరి ఇంత ఖర్చు మనం పెట్టాలి అని అంటే వీ నీడ్ ఏ కార్పస్. మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి, ఇంతకు ముందు అంటే రిటైర్మెంట్ కార్పస్ కింద వాళ్ళు ఏదో పెన్షన్లు ఇచ్చేవాళ్ళు ప్రతి నెల, అండ్ అందులో జరిగేటువంటి మార్పులు చేర్పులు పెంచుతారు కదా, మీకు దాని హైక్స్ ఏదో ఇస్తుంటారు కదా, నాకు దాని ఎగ్జాక్ట్ టర్మినాలజీ తెలియదు. దాని బేసిస్ మీద గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పెరిగేటువంటి ఖర్చులకు అనుకూలంగా వాళ్ళకు కూడా జీతాలు పెంచి ఇవి ఇచ్చేవాళ్ళు, పే స్కేల్ ఏదో పెంచుకుంటూ రిటైర్మెంట్ కార్పస్ కింద వాళ్ళ పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. దాంతో పాటుగా కొంత లంసం డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఇల్లు ఏదో ఒకటి కొనుక్కునేవాళ్ళు. కానీ ఇప్పుడున్నటువంటి కండిషన్లో ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా అటువంటి సెక్యూరిటీ లేదు. మీకంతటా మీరు ఏదో ఎన్పిఎస్ లాంటి ప్రోడక్ట్లో డబ్బులు దాచిపెట్టుకుంటున్నట్టు లేకపోతే లేనట్టే. అదే ప్రైవేట్ ఎంప్లాయీస్ కండిషన్ చెప్పనవసరం లేదు. వెన్ కంపేర్ టు ద ప్రైవేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసలు మొత్తం ప్రైవేట్ ఎంప్లాయీసే ఉంటాము. సో మన కార్పొరేషన్ మనమే ప్లాన్ చేసుకోవాలి. సో బేసిక్ 30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలనేది ఏజ్ బై ఏజ్ చెప్తాను. 30 years టు రిటైర్, నా ఏజ్ 30, ఇంకా 30 ఏళ్ళు రిటైర్ అవుతారన్న వాడికి దాదాపుగా 13.5 కోట్ల రూపాయల కార్పస్ కావాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, 13.5 కోట్ల రూపాయల కార్పస్ కావాలి. దాన్ని అచీవ్ చేయడం కోసం ఆయన 44,000 రూపాయలు పైచిలకు ఎస్ఐపిని చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఓకే ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసి పెట్టా కదా, ఇట్లా కాదండి నా ఎక్స్పెన్స్ ఏదో 1,20,000, 1,30,000 ఇప్పుడు చెప్పండి అని అంటారేమో. సో దానికోసం ఇక్కడ పర్సంటేజ్ పెట్టాం. సో మీ టోటల్ మంత్లీ ఎక్స్పెన్సెస్ లో 44.2% మీరు రిటైర్మెంట్ కోసం సేవ్ చేయాలి. ఈ రోజు తినేటువంటి ఒక ముద్దలో హాఫ్ ముద్దలను పక్కగా పెట్టాలి. దాని మీనింగ్ అది సింపుల్ గా. ఇప్పుడు ఒక ముద్ద తింటున్నాం, మరి తర్వాత కూడా అదే ముద్ద తింటాం కదా, కనీసం ఈ రోజు ఈ ముద్దలో నుంచి ఒక సగం ముద్ద తీసి పక్కకి ఇన్వెస్ట్ చేయాలి, అంటే 44.5%. లేదు నా దగ్గర లంసం ఉంది అని అంటే నేను పెట్టగలుగుతాను అని అంటే 45 లక్షలు. సో బేసిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్ని టైమ్స్ నేను క్యాలిక్యులేట్ చేయాలంటే మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ కి 45 times మల్టిప్లై చేసి ఎంత అమౌంట్ వస్తుందో అంత అమౌంట్ లంసం అన్న పెట్టండి. ఐదర్ 44.2% ఎస్ఐపి ఆర్ 45 times ఆఫ్ లంసం ఆఫ్ యువర్ మంత్లీ ఎక్స్పెన్సెస్. నేను ఇంకొక 25 years ఉంది, ఇక్కడ నుంచి నా రిటైర్మెంట్ 25 years ఉంది అనుకున్న వాళ్ళు 9,72,00,000 వాళ్ళకి మంత్లీ అవసరం పడుతుంది. దానికి గాను వాళ్ళు 57,000 రూపీస్ వరకు కూడా మంత్లీ ఎస్ఐపి చేయాల్సి ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ లో నుంచి మీరు 57% వరకు కూడా ఎస్ఐపి చేయాలి రిటైర్మెంట్ కార్పస్. లేదు లంసం అని అంటే 57,21,000, 57 times ఆఫ్ యువర్ మంత్లీ ఎక్స్పెన్సెస్ మీరు లంసం అన్న చేయాలి. ఐదర్ 57% ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ యువర్ మంత్లీ ఎక్స్పెన్స్ పెట్టుకోవాలి ఎస్ఐపి కింద, లేదా 57 times ఇంటూ యువర్ మంత్లీ ఎక్స్పెన్స్ 57 into 1,00,000 అంటే 57 లక్షల దాకా పెట్టుకోవాలన్నమాట. అట్లా ఇంకొక 20 years లో రిటైర్ అవుతున్నాను అనుకున్న వాళ్ళకి సుమారుగా 7 కోట్ల కార్పస్ రిక్వైర్మెంట్ పడుతుంది. 75,000 వరకు కూడా ఎస్ఐపి చేయాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళకు వచ్చేసరికి అప్రాక్సిమేట్ గా 75% ఆఫ్ యువర్ సాలరీ హ్యాస్ టు గో ఇన్ టు ఎస్ఐపిస్. 75 is హ్యూజ్. సో బేసిక్ గా మనకు దాదాపుగా అదే లంసం చేయాలి అని అంటే 71 times అంటే 71 లక్షలు. యాక్చువల్ గా చెప్పండి 71 అనకూడదు, ఇక్కడ మనం 72 గా ఎడిట్ చేద్దాం, ఎందుకంటే 71,89,000. 72 times ఆఫ్ యువర్ మంత్లీ ఎక్స్పెన్స్ షుడ్ బి యువర్ లంసం ఇన్వెస్ట్మెంట్. 15 ఏళ్లలో రిటైర్ అవుతున్నాను అంటే ఈ రోజు మీ ఖర్చు 1,00,000 అయితే మీరు 1,00,000 ఇన్వెస్ట్ చేయాలి. మీ ఖర్చు 50,000 అయితే 50,000 ఇన్వెస్ట్ చేయాలి. 100% ఆఫ్ యువర్ మంత్లీ ఎక్స్పెన్స్ షుడ్ బి యువర్ మంత్లీ ఎస్ఐపి. లేదు లంసం అని అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 90 times ఆఫ్ యువర్ మంత్లీ ఎక్స్పెన్స్, అంటే 90 లక్షలు పైన. అదే కనుక నేను 10 ఏళ్లలో రిటైర్ అవుతున్నాను అని అంటే యువర్ మంత్లీ ఎస్ఐపి షుడ్ బి 1,57,000. 157% మీ ఖర్చుల కంటే ఎక్కువ, అంటే 1.5 times మీ మంత్లీ వచ్చే దాంట్లో అంత కుదరదు, సాధ్యం కాదు, అది ప్రాక్టికల్ గా సాధ్యం కాదు, చాలా అన్రియల్ అనిపిస్తుంది ఇది, కానీ తప్పదు. 157% యూ హ్యావ్ టు మేక్ ఎస్ఐపి ఆర్ ఎల్స్ లంసమ్ ఆఫ్ 1,13,00,000, దాదాపుగా 113 times ఆఫ్ యువర్ మంత్లీ ఎక్స్పెన్సెస్. 5 ఏళ్లలో రిటైర్ అవుతున్నా అనుకున్న వాళ్ళు 3 లక్షల వరకు ఎస్ఐపి చేయాలి. ఇది ప్రాక్టికల్ గా సాధ్యమే కాదు. సో ఇక్కడ ఏం జరిగింది, ఎర్లీ ఏజెస్ నుంచి మొదలు పెడితే మీ ఎస్ఐపి కాంపోనెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఇక్కడ 2.5 కోట్లు సేవ్ చేయడానికి 3 లక్షల ఎస్ఐపి. ఎందుకు, మన దగ్గర ఉన్నటువంటి టైం కేవలం 5 సంవత్సరాలే. కానీ ఇక్కడ 13.5 కోట్ల రూపాయల కార్పస్ ఏర్పాటు చేయడానికి మనం చేసేది 44 సంవత్సరాలే. ఎందుకు, మన దగ్గర ఉన్నటువంటి టైం ఇంకా 30 సంవత్సరాలు. సో బేసిక్ ఇక్కడ టైం ఫ్యాక్టర్ అనేది చాలా కీ రోల్ ని ప్లే చేస్తుంది. ఎర్లీ ఏజెస్ లో ఏం ఇన్వెస్ట్ చేస్తానులే,
ఎప్పుడో రిటైర్మెంట్ సంగతి చూసుకుందాంలే, డబ్బులు వస్తున్నాయి కదా అని అంటే జీతం పర్మనెంట్ కాదు, జీతం ఒక టైంకి ఆగుతుంది. సో బండ గుర్తు కింద మీకు వచ్చేటువంటి మంత్లీ శాలరీలో నుంచి ఈ పర్సంటేజ్ బేసిస్లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకున్నట్లయితే మాక్సిమం ప్రాబ్లం రిజాల్వ్ అవుతుంది. అండ్ లెట్ మీ టెల్ యూ, ఇంకా 15 yearsలో రిటైర్ అవుతున్న వాళ్ళందరికీ డిఫికల్ట్గానే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఎర్లీ ఏజెస్లో 25 ఏళ్ళకి మీకు ఉద్యోగం వస్తే మీకు మంచిగా 35 ఏళ్ళు టైం ఉంటుంది. అప్పుడు మీ ఎస్ఐపి వాల్యూ చాలా లో ఉంటుంది అండ్ కమిట్మెంట్స్ కూడా ఏజ్లో ఉండవు, శాలరీస్ బాగుంటాయి. కాబట్టి ఎర్లీ ఏజ్ నుంచి చిన్న చిన్న అమౌంట్స్ కనుక చేసుకుంటూ వెళ్తే ఎండ్ స్టేజ్కి వచ్చేసరికి డిఫికల్టీస్ ఉండవు. ఈ రోజు మనం కనుక సుఖపడటానికి ట్రై చేస్తే లాస్ట్లో కష్టపడతాం. ఈ రోజు కొంచెం కష్టపడమని నేను చెప్పట్లేదు, కొంచెం స్మార్ట్గా బిహేవ్ చేసి ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎండింగ్ డేస్ అనేవి బ్యూటిఫుల్గా ఉంటాయి. హ్యాపీ రిటైర్మెంట్.